హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు పారిపోయి ఇండియాకు వచ్చారని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇంకా దీనికి సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగా మారుతుందేమో అని నిన్ననే మనం అనుకున్నాం కదా, అదేవిధంగా అయింది. సైనిక పరిపాలన వచ్చేసింది. సైనిక ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాకర్ ఉజ్ జమాన్ ఆర్మీ చీఫ్, సో ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఆయన ఉండి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సో ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక కఠినమైన నియమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మనం ఏదైతే గెస్ చేశామో అదే విధంగా మారబోతుంది. అసలు ఈ షేక్ హసీనా గారు మరి ఎక్కడికి వెళ్ళారు? ఆవిడ ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందా? ఇండియా నుంచి కూడా ఆవిడ వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్లో ఈ ఉద్యమం ఎప్పుడు మొదలైందో మనకు తెలిసిందే, గత వీడియోలో మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లో ఎవరైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కోసం పోరాడారో ఆ సైనికులకు రిజర్వేషన్లు ఇస్తూ వచ్చారు కదా, సో దాని విషయంలో నిరుద్యోగులు అసంతృప్తి తెలియజేయడము, విద్యార్థులు ఆందోళన చేయడము, విద్యార్థి సంఘాలన్నీ రోడ్ల మీదకి రావడం, ఈ అల్లర్ల క్రమంలో అవి ముదిరి బాగా ఒకసారేమో ఉద్యోగాల గురించి మొదలైంది. అది కాస్త ముదిరి షేక్ హసీనా ప్రభుత్వాన్ని నిరసించడం మొదలుపెట్టారు. అది ఏ విధంగా అంటే ఆవిడ దిగిపోవాలి, ఆవిడ రాజీనామాలు చేయాలి అని. సో ఇది ఎలా ఈ విధంగా పరిణమించింది, ఎందుకు ఆవిడ దిగిపోవాలి అనే స్థాయి సివిల్ వార్ రేగింది అనేది మనకు ఇప్పుడున్న ప్రశ్న అనమాట. సో దీని వెనకాల పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాద సంస్థలు అలాగే పాకిస్తాన్ ప్రభుత్వము ఉంది అనేది ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, వీళ్ళకు సంబంధించి ఆపోజిట్గా ఏదైతే అక్కడ ఉన్న ప్రతిపక్షం జమాతే ఇస్లామీ ఈ పార్టీ ఉంది. సో ఈ పార్టీ కూడా కొంతవరకు నాయకత్వం వహిస్తూ ఉందన్నమాట. సో ఈ మొత్తాన్ని గమనించి చూసినప్పుడు ఈ బంగ్లాదేశ్లో అల్లర్లకి మతతత్వ పార్టీలే కారణమా అన్న ప్రశ్న అయితే వస్తుంది మనకి. అయితే ఈ అల్లర్లు ముదరటానికి కూడా పోలీసులు అలాగే ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించింది. చాలామంది విద్యార్థుల్ని పోలీసులు అన్యాయంగా కాల్చి చంపేశారు. దాంతో విద్యార్థులు కూడా ఊరుకోలేదు, వాళ్ళు కూడా తిరగబడి రెచ్చిపోయి వాళ్ళు కొంతమంది పోలీసులను చంపడం జరిగింది. సో ఈ విషయంలో షేక్ హసీనా కుమారుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారని ఆయనకు ప్రశ్న ఎదురైందనమాట. సో విద్యార్థుల పట్ల ఇలా ధర్నాలు చేసే వాళ్ళ మీద ఎందుకు అంత కఠినంగా ఉన్నారు, నియంతృత్వ ధోరణిలో వెళ్ళారు అంటే ఆయన ఏం చెప్పారంటే, ఈ విధంగా వెళ్ళకపోతే వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ 9 మంది పోలీసులను చంపేశారు. సో ఇంతమంది పోలీసులు రక్షణ బలగాలు చనిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా, యాక్షన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. అలాగే తన మాటల్లో బంగ్లాదేశ్ కూడా మరో పాకిస్తాన్ లాగా మారబోతుంది. పాకిస్తాన్లో ఏ విధంగా అయితే అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితుల్లోకి ఇప్పుడు బంగ్లాదేశ్ జారుకోబోతుంది అని ఆయన వ్యాఖ్యానించాడు. అంటే వాళ్ళ తల్లి ఇప్పుడు పదవిలో లేదు కాబట్టి, వాళ్ళ కుటుంబం ఇప్పటిదాకా నడిపిస్తూ వచ్చారు కాబట్టి, సో ఇక వాళ్ళకు ఎదురైన ఈ దుర్ఘటన వల్ల ఆయన ఈ విధంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. కానీ సైనిక పాలనలోకి వెళ్తే వెళ్ళుండొచ్చు. అయితే వెంటనే కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. సో ఆ పరిణామాలు కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈయన మాట్లాడింది పూర్తి స్థాయిలో వాస్తవం అనిపించట్లేదు. ఇది పూర్తి స్థాయి పాకిస్తాన్ పరిస్థితికి వెళ్తుంది అంటే కాస్త డౌట్ఫుల్గానే ఉంది. అయితే దీంట్లో కూడా అది వెళ్లకుండా ఉండటానికి కొన్ని చర్యలు అయితే వీళ్ళు తీసుకోవడానికి రెడీ అయ్యారు, విద్యార్థి సంఘాలు అలాగే కొంతమంది నాయకులు. ఇక దీని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికైతే షేక్ హసీనా గారు నిన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గారు అక్కడ రాజీనామా చేయగానే ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పేసి ఇండియాకు బయలుదేరిపోయారు. ఆవిడ ఎప్పుడైతే బయలుదేరారో వెంటనే బంగ్లాదేశ్లో ఆవిడ ప్రధాని నివాసం ఏదైతే ఉందో ఆ నివాసంలోకి విపరీతంగా ఈ అల్లరి మూకలు అలాగే నిరసనకారులు అందరూ వచ్చేసి ఆవిడకి సంబంధించిన ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దొంగిలించి వెళ్ళిపోయారనమాట. సో ఇదే పద్ధతిలో ఇదే విధంగా మనం శ్రీలంకలో జరిగిన అల్లర్లలో కూడా చూసాం గతంలో. శ్రీలంక ఆర్థిక మాంద్యంలో కునారెళ్ళిపోయినప్పుడు ఇలాగే అధ్యక్ష భవనంలోకి వీళ్ళు దాడి చేయడము, అక్కడికి వచ్చి అక్కడ స్విమ్మింగ్ పూల్స్లో ఈత కొట్టడము, అక్కడ కిచెన్లో ఉన్న ఫుడ్ అంతా తినడము, ఆ వస్తువులని ఎత్తుకొని పోవడము, సేమ్ అక్కడ ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఎందుకు మన ఈ దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎందుకు ఇలా జరుగుతుందన్న ప్రశ్న కూడా బయలుదేరింది. దీని వెనకాల చైనా ఏమైనా ఉందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే చైనా అంటే హసీనా గారికి ఏమాత్రం పడదు. సో ఆవిడ్ని ఎలాగైనా లొంగదీయాలని ప్రయత్నించి చివరికి ఈ విధమైన గేమ్ ఆడారా అన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే ఇది పూర్తి స్థాయిలో నిజం కాదు, కానీ మనం గమనించినంత వరకు చూస్తే పాకిస్తానే దీంట్లో ఎక్కువ పాత్ర ఉన్నట్టుగా కనిపిస్తుంది. సరే, ఇదిలా ఉంటే అల్లరి మూకలు ఈ విధంగా ప్రవర్తిస్తూ వచ్చాయి. తర్వాత షేక్ హసీనా గారు ఆర్మీకి సంబంధించిన హెర్క్యులస్ అనే ఎయిర్ క్రాఫ్ట్లో బయలుదేరారు అనమాట. సో మన ఇండియా బార్డర్లోకి ఎప్పుడైతే వచ్చారో అది యుద్ధ విమానం. సో ఇమీడియట్గా మన ఇండియాలోని రాఫెల్ యుద్ధ విమానం కూడా ఆవిడకి సెక్యూరిటీగా వచ్చింది. అలా ఆవిడ గజియాబాద్లో దిగిన తర్వాత మొత్తానికి మన నాయకులను కలిసి కొన్ని చర్చలు జరిగాయి. ఆవిడకి ఇండియాలో ఆశ్రయం ఇవ్వమని అడిగితే మన ప్రధానమంత్రి అయితే ఒప్పుకోలేదు. ఇండియాలో కుదరదు అని ససేమీరా వర్కౌట్ అవ్వదని చెప్పేశారు. దాంతో ఆవిడ వేరే ఆప్షన్ లేక బ్రిటన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. సో బ్రిటన్ నుంచి కూడా ఆవిడ తన కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా
లేదని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈలోపే పొద్దున్నే మంగళవారం పొద్దున్నే ఆవిడ బయలుదేరిపోయారు. అయితే బ్రిటన్కే వెళ్ళారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారని డౌట్ అయితే వచ్చింది. మ్యాక్సిమం బ్రిటన్కే వెళ్తారు, ఎందుకంటే ఆవిడకి ఇంకా అంతకన్నా రక్షణ సేఫ్టీ ఉన్న ప్లేస్ అయితే లేదు. నిజానికైతే భారతదేశం ఆవిడకి బాగా మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ అవిని ఎందుకంటే ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇంత గొడవ జరుగుతూ ఉన్నప్పుడు ఆవిడకు రక్షణ కల్పించడం అనేది, ఆవిడ ఇప్పుడు ఆ దేశంలో ఒక నియంతృత్వంతో కూడిన పరిపాలన చేశారని, ఒక నియంత అని పేరు తెచ్చుకున్నారు. సో అటువంటి వ్యక్తికి మన దేశం ఇవ్వడం అనేది రెండు దేశాల మధ్య అనుబంధాలను దెబ్బతీసే పరిస్థితి. కాబట్టి మళ్ళీ కొత్తగా ఆ దేశానికి ప్రధానమంత్రి వస్తే వాళ్ళతోటి కూడా మనం సఖ్యతగా ఉండాలి. కాబట్టి మన దేశం తీసుకున్న ఈ స్టాండ్ అయితే మనం మంచి విషయమే, దీన్ని హర్షించవచ్చు. కానీ బ్రిటన్ మాత్రం ఆవిడకి అవకాశం ఇచ్చే పొజిషన్ అయితే ఉంది. బ్రిటన్ ప్రధానమంత్రి కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఒక ప్రధానమంత్రి మీద ఈ స్థాయిలో నిరసన కానీ ఈ స్థాయిలో ప్రజల చర్యలు కానీ ఉండటం సరైంది కాదు అని చెప్పేసి బ్రిటన్ ప్రధాని కూడా చెప్పాడు. సో ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఆవిడ బ్రిటన్కి వెళ్ళి ఉండొచ్చు మనం అంచనా వేస్తే. ఇక బంగ్లాదేశ్ లోపల పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఈ అల్లర్ల పట్ల ఆగేలా లేవు. సైన్యం ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలో ఉన్న సైన్యం, వీళ్ళు కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు విద్యార్థులకి. కానీ విద్యార్థులు మాత్రం ఒక సవాల్ విసిరారు సైన్యానికి, ఒక సూచన. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు విద్యార్థి సంఘం ఉందన్నమాట, యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్స్ ఫోరం అని చెప్పేసి ఒక సంఘం ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే, మీరు సైన్యం పరిపాలనను మేము అంగీకరించము, సైన్యం కూడా నియంతృత్వంతోనే పరిపాలిస్తుంది, కాబట్టి మాకు ప్రభుత్వ సలహాదారుగా ఒక మహమ్మద్ యూనస్ని పెట్టండి అని చెప్పి అడిగారనమాట. ఈ మహమ్మద్ యూనస్ ఎవరు అంటే, ఈయన చాలా గొప్ప వ్యక్తి, బంగ్లాదేశ్లో చాలా పేరు తెచ్చుకున్న వ్యక్తి, నోబెల్ అవార్డు గ్రహీత, బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు. చిన్న మొత్తాల్లో పొదుపు ఎలా చేసుకోవాలి అని బంగ్లాదేశ్ గ్రామీణ మహిళలకు కావచ్చు, ఆ గ్రామ స్థాయిలో ఈ ఆర్థిక శాస్త్రంలో చాలా వర్క్ చేసిన వ్యక్తి. నిజానికి ఆయన అంటే పూర్తిస్థాయి ఆర్థికవేత్త కాకపోయినా ఆయన సోషల్ సర్వీస్ని, ఆర్థిక శాస్త్రాన్ని రెండింటిని మిక్స్ చేసి పనిచేసిన వ్యక్తి అనమాట. సో దానికి ఇదిగా ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో అంత గొప్ప వ్యక్తి. సో ఆయనను మీరు ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోండి అని వీళ్ళు సూచన చేశారు. ఆ సూచన ప్రకారమే వీళ్ళు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సో నియమించిన తర్వాత ఆయన ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, మహమ్మద్ యూనిస్ భారతదేశం విషయంలో కాస్త ఆయన కినుకు వహించాడు, కాస్త అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ భారతదేశం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. అయితే షేక్ హసీనా విషయంలో కూడా ఆవిడ నియంతృత్వ పరిపాలనకి, నియంతృత్వ ధోరణికి కూడా భారతదేశ సపోర్టే కారణం అనే వాదన ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజల్లో ఉంది. అందువల్లే భారతీయులను కూడా వీళ్ళు వ్యతిరేకిస్తూ హిందువుల మీద కూడా దాడులు చేస్తూ వస్తున్నారు. సో ఇదిలా ఉంటే భారతదేశం ఎందుకని ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల విషయంలో తను సరైన చర్యలు తీసుకోలేదు, ఎందుకని బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లని సింపుల్గా ఏదో వాళ్ళ అంతర్గత విషయం అని చెప్పి దాటవేసింది అని చెప్పేసి యూనస్ గారు ప్రశ్నించారు. భారతదేశం ఇలాంటి స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదు, న్యూఢిల్లీ కేవలం ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ వస్తుంది, ఒక నియంతృత్వం కలిగిన వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి యూనస్ గారు అన్నారన్నమాట. సో దాంతోపాటు ఆయన మరి ఇక నెక్స్ట్ ప్రధానమంత్రిగా ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా అని గమనిస్తే అది కూడా లేదు. ఆయన కూడా ప్రధానంగా పోటీలో నిలిచే అవకాశం అయితే లేదు. ఆయన గతంలో ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టారు. ఆ పార్టీ వచ్చేసి నగరిక్ శక్తి పెట్టారు, కానీ ఆయన కీలకంగా రాజకీయాల్లో వ్యవహరించలేకపోయారు. దాంతో రాజకీయాల నుంచి మళ్ళీ ఆయన సైడ్ అయిపోయారు. సో ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాదు, నాకు రాజకీయాలతో సంబంధమే లేదు, కాబట్టి నేను రాజకీయాల వైపు వెళ్ళను, ఊరికే నేను నా సలహాలు కానీ నేను ప్రజల కోసం చేస్తున్న పనులు కానీ బయట నుంచే నేను చేస్తూ వస్తాను అని చెప్పి ఆయన అన్నారు. సో ఇది ఆయన ఆలోచన. ఎందుకంటే ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నా సరే ఆయన వెనకడుగు వేస్తున్నాడు. సో ఇది అంటే రాజకీయాల గురించి కాకుండా లేదా ఆ పదవుల కోసం కాకుండా కేవలం దేశ ప్రజల బాగు కోసం మాత్రమే ఆలోచించిన ఈయన ఆలోచన తీరును మాత్రం చాలా మెచ్చుకోవాలి. ఇలాంటి నాయకులు మన దేశంలో కూడా కావాలి. కానీ మన దగ్గర రాజకీయాలు వేరే స్థాయిలో జరుగుతూ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. సో ఈయన ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి ఏంటి, మన భారతదేశం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, బంగ్లాదేశ్ ప్రజల్లో మన దేశం మీద ఉన్న కోపం కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఏ విధంగా పోగొడుతుంది అనేది మరో ప్రశ్న. యూనస్ గారు ఏమంటారంటే, భారతదేశం మాకు చాలా మిత్రదేశము, బెస్ట్ ఫ్రెండ్, మీరు మాతో కలిసి ఉండండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, మమ్మల్ని ఒక మద్దతు తెలియజేస్తూ మా కోసం మీరు ఏదో ఒక చర్యలు తీసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది కూడా మంచి విషయమే, ఎందుకంటే మన భారతదేశం తన చుట్టూ ఉన్న ఈ దేశాల పరిస్థితుల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తూ వస్తుంది. ఆ దేశాల్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, సైనిక సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక విషయాలు శ్రీలంకతోనూ, నేపాల్తోనూ, బంగ్లాదేశ్తోనూ, అనేక దేశాలతో. అయితే భారతదేశం కేవలం ఈ విధంగా అంటే ఇలాంటి అల్లర్లు వచ్చినప్పుడు మాత్రం తటస్థంగా ఉండి తర్వాత మాత్రం మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తానడం కూడా సరైంది కాదు. తన ప్రాబల్యాన్ని చూపించుకోవాలి అంటే ఇక్కడ ఈ ఆసియా కంట్రీస్లో ఖచ్చితంగా భారతదేశం ఇలాంటి సంక్షోభ సందర్భాల్లో కూడా తన చర్యలను చూపించాలి. తను ఆ దేశాల్లో ఈ సంక్షోభాలు లేకుండా తను ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందో ఒక పెద్దన్న పాత్ర వహించి స్టెప్ తీసుకోవాలి.
అమెరికా నాటో దేశాల విషయంలో అదే విధంగా చేస్తుంది. అలాగే రష్యా కూడా తన మిత్ర దేశాల విషయంలో అదే విధంగా చేస్తూ వస్తుంది. చైనా అయితే ఇక చెప్పక్కర్లేదు, ప్రతి దేశాన్ని కూడా ఆర్థికంగా లొంగదీసుకొని ఆ తర్వాత ఆ దేశాల మీద పెత్తనం చేస్తుంది. సో మనకు ఆ పెత్తనం చేసే అలవాటు మన భారతదేశ డిఎన్ఏలోనే లేదు. భారతదేశం అంటే మిత్ర దేశము, అలాగే ఒక మితవాద దేశము, ఎప్పుడు కూడా స్నేహాన్ని కోరుకునే దేశం, శాంతియుత దేశం కాబట్టే దూరంగా ఉన్నారు. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇలా కుదరదు. ఏదో విధంగా ఒక సొల్యూషన్ని తీసుకురావడానికి భారతదేశం ప్రయత్నించాలి. సో ఆ విధంగా బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు నెలకొల్పాలని మనం కోరుకుందాం. అదేవిధంగా ఈ అల్లర్లు తగ్గితే మన దేశానికి కూడా చాలా మంచిది. ఆల్రెడీ జయశంకర్ గారు ఈరోజు చెప్పారు, మొత్తం మన బార్డర్లో బంగ్లాదేశ్ బార్డర్ నుంచి ఎటువైపు నుంచి అయితే వస్తూ ఉంటారో సో ఆ బార్డర్లన్నీ కూడా రక్షణ వ్యవస్థ పటిష్టం చేశాము, ఎవరిని రానివ్వకుండా మేము అడ్డుకుంటామని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే అసలు ఈ అల్లర్లకు కారణమైందే మతతత్వ పార్టీల ప్రభావంతో అనేది మనకి ఇక్కడున్న ఆరోపణ. సో పాకిస్తాన్ ప్రభావిత పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయి అనేది ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి ఈ తీవ్రవాద పార్టీలు కావచ్చు, తీవ్రవాద సంఘాల నుంచి మనకి ఇబ్బంది ఎదురవుతుంది అనేది మనకున్న ప్రశ్న. సో త్వరగా ఈ అల్లర్లు సద్దుమనడానికి భారతదేశం చర్యలు తీసుకుంటే మరింత త్వరగా ఈ సమస్య సమసిపోతుంది అని అనిపిస్తుంది.